హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం హ్యాచింగ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఒక బాక్స్ తీసుకుందాం. బాక్స్ కమాండ్ ఏంటి? రెక్టాంగిల్ ఆర్‌ఈసీ. ఓకే. రెక్టాంగ్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఓకే. ఇప్పుడు మనం ఈ పాయింట్‌ని ఈ ఏరియా ఉంది కదా! ఏదైతే బాక్స్ సెక్షన్‌లో ఉందో దీన్ని మనం హ్యాచింగ్ చేద్దాం. హ్యాచింగ్‌లో ఫస్ట్ లెటర్ హెచ్ ఉంది కదా! అదే కమాండ్ అనమాట. హెచ్ అని కొడితే ఇవన్నీ వస్తున్నాయి చూసారా? ఇందులో హ్యాచ్ ఉంది. హ్యాచ్. ఓకే. హ్యాచ్ కొట్టిన తర్వాత టోటల్‌గా బ్లర్ అవుతుంది. ఓకే. హైలైట్ అయింది కదా అదంతా. హ్యాచింగ్ అయిందది. కానీ దాని స్కేలు చాలా తక్కువ ఉండడం వల్ల అది మనకి విజిబుల్‌గా కనిపించట్లేదు హ్యాచింగ్ అనేది. సాలిడ్ హ్యాచింగ్ టైప్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం క్లిక్ చేస్తే ఇలాగా పైన చూసారా? ఈ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. దీంట్లో మనం హ్యాచింగ్ ప్యాటర్న్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. యాంగిల్స్ మార్చుకోవచ్చు. స్కేల్ మార్చుకోవచ్చు. ప్రెజెంట్ ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ అయ్యి ఉంది ఆల్రెడీ. దీని తర్వాత స్కేల్ 1లో ఉండడం వల్ల మనకిది మొత్తం షేడ్ అయినట్టు అనిపిస్తుంది కదా! ఇప్పుడు చూడండి మారుస్తాను దీన్ని. దీన్ని 100 పెడదాం. ఓకే. 100 చాలా ఎక్కువైపోయింది. బాక్స్ చిన్నది కాబట్టి మనం ఎగ్జాంపుల్ 10 తీసుకుందాం. 10 రేషియో. ఓకే. మీకు కనిపిస్తుంది కదా క్లియర్‌గా హ్యాచింగ్ అనేది. ఇంకా తగ్గించాలనుకోండి 5, 5 కొడితే ఇంకా చిన్నగొస్తుంది. ఓకే. పెంచుదాం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 30 పెడదాం. ఓకే. ఇప్పుడు ఈ యాంగిల్ అనేది ఇటు నుంచి ఇటు ఉంది కదా! దీన్ని ఇటు నుంచి ఇటు పెడతాను చూడండి ఒకసారి. సెలక్షన్ చేశాను. తర్వాత యాంగిల్ అనేసి ఉంది కదా ఇక్కడ. ఇక్కడ ఎంటర్ చేయండి. ఒక 45 డిగ్రీస్ అయితే స్ట్రెయిట్ వచ్చేస్తుంది. మళ్ళీ రివర్స్ రావాలి కాబట్టి 90 డిగ్రీస్. 90 ఎంటర్ చేస్తే రివర్స్ అయింది. ఇందాక ఇటు సైడ్ ఉంది. ఇప్పుడు ఇది ఇటు సైడ్ ఉంది. ఓకే. స్ట్రెయిట్ లైన్స్ వర్టికల్‌గా కావాలంటే సేమ్ మళ్ళీ అక్కడ సెలెక్ట్ చేసి 45 చేయండి. 0 అవుతుంది. మనకి 45 డిగ్రీస్‌లో ఉన్నదేంటంటే అది ఆల్రెడీ ఆ మోడల్ కాబట్టి మీకు 45 కొడితే స్ట్రెయిట్ అవుతుంది. అది ఆల్రెడీ 45లో ఉంది. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చూపిద్దాం. ఇప్పుడు ఇది పక్కన పెడుతున్నాను. సేమ్ ఇంకో రెక్టాంగిల్ తీసుకుందాం. దీన్ని ఆఫ్‌సెట్ చేస్తాను చూడండి. ఆఫ్‌సెట్ చేసి ఎంత ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. 100 పెట్టాను. 100 బాక్స్ సెక్షన్ లోపల పెట్టాను. ఓకే. ఇప్పుడు పర్టిక్యులర్ ఈ ఏరియా మాత్రమే ఏదైతే ఉందో 2 రెక్టాంగిల్ మధ్యలో ఉన్న స్పేస్ వీటి వరకు మాత్రమే హ్యాచింగ్ కావాలి అంటే హెచ్ ఎంటర్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ వచ్చింది కదా! ఇప్పుడు దీంట్లో ప్యాటర్న్ సెలెక్షన్ చేసుకోండి. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. బ్రిక్స్ అని, కాంక్రీట్ అని ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రెజెంట్ మనం ఇందాక లైన్స్ చూస్తున్నాం కాబట్టి లైన్ ప్యాటర్న్ ఉంచాను. సో, ఈ ప్యాటర్న్‌ది స్కేల్ ఇక్కడే మార్చుకోవచ్చు. ఇందాక మనం 30 పెట్టాం. 30 పెట్టి యాంగిల్ 0లో ఉంది కదా! దీన్ని 45 డిగ్రీస్ సారీ ఆల్రెడీ అది 45లో ఉంది కాబట్టి 0లో ఉంది అది. ఓకే. ఇది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీకు రన్నింగ్‌లో అర్థమవుతుంది. సో, ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత కరెక్ట్ పాయింట్ ఉంది చూసారా? ఆ 2 ఏదైతే మన స్పేస్ కావాలో ఆ స్పేస్‌లో ఎక్కడైనా మనం క్లిక్ చేస్తే అక్కడొచ్చింది చూసారా? దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది సింగిల్ బౌండరీ. ఇది డబుల్ బౌండరీ. ఈ 2 బౌండరీస్‌లో నేనిక్కడ సెలక్షన్ చేశాను కాబట్టి ఇక్కడొచ్చింది. ఓకే. అదే ఈ సెంటర్‌లో వస్తుంది. మళ్ళీ హ్యాచ్ ఎంటర్ చూసారా? ఇప్పుడు ఈ ఒక్కదాన్నే యాంగిల్ మారుస్తుంది చూడండి మీకు అర్థమవుతుంది. యాంగిల్ 90 డిగ్రీస్. ఓకే. నెక్స్ట్ ఒక సర్కిల్‌కి చూద్దాం. ఇదొక సర్కిల్ కదా! దీనికి హ్యాచింగ్ పెడదాం. హ్యాచింగ్ పెట్టిన తర్వాత మనకి దీని ప్యాటర్న్ మారుద్దాం. డబుల్ లైన్స్ ఇచ్చి ఓకే చేద్దాం. చూసారా డబుల్ లైన్స్ వచ్చింది. దీన్ని ఇంకొంచెం క్లియర్‌గా రావాలంటే తగ్గిద్దాం. స్కేల్ తగ్గిద్దాం. 15 పెట్టాను.
ఓకే. ఇలాగనమాట మనం ఏదైనా ఒక బౌండరీలో ఉన్నదానికి మాత్రమే హ్యాచింగ్ చేయగలం. ఒక క్లోజ్డ్ బౌండరీ లేదంటే మీరు హ్యాచింగ్ చేసినా రాదు. అది యాక్సెప్ట్ చేయదు ఫస్ట్. ఓకే. ఎర్రర్ చూపిస్తుంది. సో, ఇలాగా మనం ఏంటంటే డిఫరెంట్ బౌండరీస్ లోపల ఉన్నదాన్ని హ్యాచ్ చేస్తాం.